అందరికీ నమస్కారం. ముందుగా అందరూ కూడా మన సూర్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఈరోజు మీ అందరి ముందుకు తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే దైవం, గాడ్. అసలు దైవం అంటే ఏంటి, గాడ్ అంటే ఏంటి అంటే నాకు అంత పెద్దగా తెలియదు. కానీ మన సనాతన ధర్మ ప్రకారం మనం అనుసరిస్తున్న, ఆచరిస్తున్న, పాటిస్తున్న విషయాల ప్రకారం దైవం అంటే ఏంటి మనందరికీ తెలుసు. సనాతన ధర్మంలో ప్రతి ఒక్క జీవిలో దైవం ఉంటుంది, ప్రతి ఒక్క చెట్టులో దైవం ఉంటుంది, ప్రతి ఒక్క పుట్టలో దైవం ఉంటుంది. గాలి కూడా మనం దైవంలాగే భావిస్తాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవం అనేది విగ్రహాలలో దేవుడి ప్రతిమలలో ఉంటుందని కూడా మనం అంటాం. ఒక రాయిని తీసుకొని దాన్ని ఒక అందమైన దైవ ప్రతిమగా మలచినప్పుడు దాంట్లో కూడా మనకు ఒక దైవాన్ని చూస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతాం, అంటే ఊహించుకుంటాం. మరి అంతగా ఊహించుకుంటున్న మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే దైవానికంటే అతిగా ఇతర విషయాలకు అంటే నెగిటివిటీస్కి ఎక్కువగా ఎడిట్ అయిపోతున్నాం. దీనివల్ల మనకి రానున్న రోజుల్లో అంటే ఇప్పుడున్న జనరేషన్కే కాదు, రాబోతున్న జనరేషన్లో కూడా అర్థం కాలేని విషయం ఏంటంటే అసలు దైవం అంటే ఏంటి అనేది తెలియదు. మనం తల్లిలో దైవాన్ని చూస్తాం, తండ్రిలో దైవాన్ని చూస్తాం, గురువులో దైవాన్ని చూస్తాం. కానీ ఇప్పుడున్న పిల్లలకి కానీ రాబోయే జనరేషన్లకు కానీ ప్రజెంట్ జనరేషన్లకి ఒక దైవం అంటే గుడికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చామా. ఇంకా ఏంటంటే అసలు బేసిక్ స్టోరీస్ అంటే కృష్ణుడు ఏం చేశాడు, రాముడు ఏం చేశాడు, శివుడు ఎలా మనకి ఇన్ని పంచభూతాలని ఎలా, ఇవన్నీ స్టోరీస్ అని కూడా పిల్లలకి తెలియదు. ఎందుకంటే దేవుడు అంటే గుళ్ళోనే ఉంటాడు అనే విధంగా ఇప్పుడు జనరేషన్ ఉంది. అంటే పిల్లలు బాగా చదవాలి, బాగా ఎదగాలి, టెక్నాలజీకి బాగా తెలుసుకోవాలి, వారికి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారే కానీ వారి చుట్టూ ఉన్న విషయాల మీద వారికి అవగాహన అనేది రాదు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మనకి స్కూల్లో పిల్లలకి ఒక పాఠం చెప్తారు. ఏంటంటే రాముడు వనవాసమునకు వెళ్ళాను. ఇది మనకి ఎలా చేస్తారంటే ఒక డ్రామాటిక్గా అంటే ఒక డ్రామా రూపంలో, అంటే ఒక కథని ఒక డ్రామా రూపంలో చేసి ఈ విధంగా జరిగింది అనేది గతంలో స్కూల్లో పిల్లలకి చేయించి చూపించేవారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి చూడటంతో పాటు చేయటంతో పాటు దానివల్ల ఒక గొప్ప అవగాహన అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే కేవలం చూడటం వరకు మాత్రమే. ఇప్పుడు ఫోన్లలో వస్తున్నాయి, వాటిల్లో వస్తున్నాయి, కానీ చూసి వదిలేయడం వరకు. కాబట్టి నేనేం చెప్తానంటే ఇప్పుడున్న పిల్లలకి రాముడు కథల గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. రాబోయే భవిష్యత్తు అనేది వారు తెలుసుకొని, అంటే భావితరాలలో దైవం అంటే ఇలా ఉన్నాడా, మనం కూడా ఇలా నడుచుకోవాలి, ఈ విధంగా నడుచుకోవాలి. దైవం అంటే కేవలం కోరికలు తీరుస్తాడు, మొక్కులు తీరుస్తాడు అనేలా కాకుండా దైవత్వంలో ఇలా ఉంటుంది. రామతత్వం అంటే మాట తప్పని తత్వం. కృష్ణుడు అంటే ఎంత ఆపద వచ్చినా ఆదుకోగలుగుతాడు. శివుడు అనేవాడు మన యొక్క పంచభూతాలకు అధిపతి. మన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి వీటన్నిటినీ శివుడులా భావిస్తాం అనేది ప్రతి ఒక్క జీవిలో కూడా దైవాన్ని చూసేలా మనం పిల్లలకు అన్నీ చెప్పాలనేది కొంతమంది తెలుసుకుంటున్నారు. అలాగే ఇంకా అందరూ తెలుసుకొని అన్ని విధాలుగా మన సనాతన ధర్మం కానీ మన భావితరాల భవిష్యత్తులు కానీ ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పేది ఏంటంటే మనకి టెక్నాలజీ పెరగొద్దని నేను అన్ను, కొత్త విషయాల గురించి తెలుసుకోవద్దని నేను అన్ను. ఎంత టెక్నాలజీ పెరిగినా అమ్మనైతే మమ్మీని అంటామేమో, కానీ మన మీద తల్లి చూపించే ప్రేమ అయితే మారదు. అలాగే దైవం కూడా ఎంత టెక్నాలజీ పెరిగినా దైవం మారదు. ఆ దేవుడి యొక్క
మా ధర్మం అనేది మారదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలకి మన సనాతన ధర్మాన్ని, మన యొక్క భావితరాల భవిష్యత్తులని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి అందరినీ కూడా ముందుకు నడిపించగలరని ఆశిస్తూ, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, భారత్ మాతా కీ జై.